మూవీస్లో వచ్చింది వేరు, మూవీస్లో అంటే యాక్టింగ్ కాదు, మూవీస్ని ఒక యాక్టింగ్ లాగా చూస్తాం. ఇదేమో కావాల్సుకొని ఎవరెవరినో పేరు ఊరు లేని వాళ్ళని కాంటెస్ట్లో తీసుకొచ్చి కరెక్ట్ చేయకుండా ఉన్న ఇండ్లలో అంటే మన ఫ్యామిలీ మన తెలంగాణ కల్చర్ని అంతా పాడు చేసుకుంటా పొద్దుంతా 24 గంటలు వేసుకుంటా వాళ్ళు మాట్లాడే రొటీన్గా. ఇప్పుడు మూవీ అనేది ఏంది యాక్టింగ్, ఒక స్క్రిప్ట్ ఇస్తే యాక్టింగ్ చేస్తారు. ఇదేమో అట్లా కాదు కదా, న్యాచురల్గా ఉంటారు, ఇంట్లో ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు, అంతేనా కదా? అంత న్యాచురల్గా ఉండి పబ్లిక్ని ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి చెప్పండి మీరు? చూడొచ్చా? ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చా? ఒక బాబు ఒక బిడ్డ ఫాదర్ మదర్ కలిసి దీన్ని చూడొచ్చా? మీరే చెప్పండి. టీఆర్పీ వస్తుంది అంటే మన అందరు చూస్తున్నారనే కదా. టీఆర్పీ అమ్మా, ఇది బంద్ చేసి ఎవరు చూడాడు కదా. ఇప్పుడు మనం మంచి మా బాబాయ్ ఉన్నాడు సపోజ్ అనుకోండి, అది పోకరా అంటే అదే పోతాడు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? టీనేజ్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వరకు ఉన్నారు, ఒక 16, 17, 18 ఏజ్ వరకు వద్దంటే అదే చూస్తారు టైంపాస్ కోసం. అట్లా టీఆర్పీ నువ్వు బంద్ చేస్తే టీఆర్పీ రాదు కదా, టీఆర్పీ రాదు కదా దానికి. వద్దన్న పనే అందరు మన చిన్నపిల్లలు ఏం మైండ్ సెట్ ఏముంటుంది? మీరు ఇందాక కూడా చెప్పారు 9 ఇయర్స్ నుంచి ఉంది, ఇప్పుడే ఎందుకు అంటే ముందు కూడా పెట్టొచ్చు కదా, ఇంతకు ముందు ఇయర్ కూడా పెట్టొచ్చు, రైతు బిడ్డ అప్పుడు కూడా వచ్చినప్పుడు పెట్టొచ్చు. మాకు ఎందుకు మేము ఇప్పుడే వచ్చినాం కాబట్టి ఇప్పుడే ఇస్తున్నాం అమ్మా, ఇప్పుడే చూస్తున్నారు? ఇప్పుడే చూస్తున్నాం. మేము లాస్ట్ టైం చూడలేము, ఇప్పుడు అశ్లీలత ఎక్కువ ఉంది కాబట్టి, వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే కంప్లైంట్ చేస్తున్నాము. దీన్ని ఆపే వరకు మేము ఊరుకునే ప్రసక్తే లేదు, ఆపేసేయాలి ఇక్కడ 100% ఆపేసేయాలి. ముఖ్యమంత్రి గారికి అదే డిమాండ్ చేస్తున్నాము. సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్తున్నాము, మా ప్రెసిడెంట్ విష్ణు గారు కూడా అదే చెప్తున్నాము. దయచేసి దీన్ని ఆపండి, ప్రజల మెప్పు పొందండి. మీరు ప్రజాపాలన చెప్పుకుంటారు కదా రేవంత్ రెడ్డి గారు,